కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు. ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మ కూడా తీసుకోవచ్చు. గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మను చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. మొత్తానికి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలోనే అనుభవంలోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాపపుణ్యములు బట్టయే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమే లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపంలోనే లేదా వ్యాధుల రూపంలోనే వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. హరే కృష్ణ.